ప్రిడిక్షన్ వచ్చేటప్పుడు చాలా రకాల రూపాలు. ఇప్పుడు డివిజనల్ చార్ట్స్ ఎప్పుడన్నా చెక్ చేసుకునేటప్పుడు ప్రతిదానికి ఒక బలం అనేది ఉంటుంది ఒక్కో డివిజనల్ చార్ట్ లో. ఇప్పుడు సమ్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి. ఈ ఎగ్జాంపుల్ చార్ట్ లో ఒక మనిషి మేష లగ్నంలో పుట్టాడు అనుకో. ఇన్ కేసు వాళ్ళ నవాంశ లగ్నం వచ్చి మనకి వృషభం పడింది అనుకోండి. వాళ్ళ ప్లానెట్స్ ఎక్కడైనా కూర్చొని బ్లైండ్ గా ఒకటి చెప్పుకోవాలి. అంటే ద్వితీయం అనేది. అంటే ఈ వాక్ ఎప్పుడైతే బాగుంటుందో ఇతనికి భాగ్యం బాగుంటుంది అని. అలాగే అతని వాక్కు ద్వారా అతని ఫ్యామిలీ రిలేషన్ కూడా భార్యాభర్తల మధ్య బాగుంటుంది. నిన్న ఒక చాట్ చూశాను. వాళ్ళకి జన్మలగ్నం ఒకటి పడింది. ద్వితీయం ఇది నవాంశ వచ్చేసరికి ద్వాదశం పడింది. జన్మలగ్నం కన్ని పడితే ద్వాదశం ఏమొచ్చింది? సింహంలో నవాంశ పడింది. సింహ లగ్నం. నేను ఒకటే చెప్పా. ఎక్కువగా నీ ఫ్యామిలీని బయటికి ఔటింగ్ తీసుకెళ్తూ ఉండాలమ్మా. వారానికి ఒకసారన్నా బయటికి తీసుకెళ్ళాలి ఫ్యామిలీ మొత్తం. సరదాగా బయట ఫుడ్ తినాలి. ఎందుకంటే 12th హౌస్ కదా. ఇన్వెస్ట్మెంట్, ఔటింగ్, ఆధ్యాత్మిక చింతన అనేది మీకు కలుగుతుంది అని. ఇంకా అదర్ ప్లానెట్స్ గురించి కూడా చెప్పాను. కానీ ఔటింగ్ తీసుకెళ్ళడం అనేది ముఖ్యం అనమాట ఇక్కడ. నువ్వు తీసుకెళ్లేదు అనుకో, ఒక 2-3 ఇయర్స్ లో నీకు డైవర్స్ దాకా వెళ్తుంది కేసు అన్న. ఆల్రెడీ నాకు డైవర్స్ కేసు వచ్చిందండి అన్నాడు. ఎందుకంటే నువ్వు మిస్సెస్ బయటకు తీసుకెళ్ళలేదు కదా అన్న. తను ఎప్పుడు అడిగేదాన్ని నేను తీసుకెళ్ళలేదని, నాకు పని వర్క్ కదా కుదరట్లేదు తీసుకెళ్ళలేదు అన్న. సరే అనుభవించని చెప్పి. అంటే ఇప్పుడు D27 మనిషి యొక్క బలం అనుకుందాం. ఒకళ్ళ జన్మలగ్నం మేషం అయ్యి D27 లో మీకు ధనుర్లగ్నం పడింది. అంటే నైన్త్ అనగానంటే ఇక్కడ నీ బలం అనేది నువ్వు నేర్చుకునే లెర్నింగ్ అనేది. నువ్వు ఎప్పుడైతే గురువుల దగ్గర నుంచి లెర్నింగ్ నేర్చుకుంటావో నీ శక్తి అనేది నీకు డెవలప్ అవుతుంటుంది అని. లేదు మ్యాథ్స్ లగ్నమే D27 కూడా పడింది. ఇన్ కేసు ఇక్కడ ఏంటి, నువ్వు నీ వ్యక్తిత్వాన్ని డెవలప్ చేసుకుంటే నీకు బలాలు ఉంటాయి. నీ వ్యక్తిత్వం కోల్పోయావు, నీ జీవితం కోల్పోతుందని చెప్పి D27 డిసైడ్ చేస్తుంది. ఇప్పుడు ఎనీ చార్ట్ D5 లో పడింది మనకి. ఏది 5th హౌస్ లో పడింది. అంటే సింహంలో పడింది అనుకున్నాం D27 లో. ఇక్కడ ఏంటి, సెల్ఫ్ లెర్న్ అనేది అవుతూ ఉండాలి. క్రియేటివిటీ పెంచుకుంటాలా. రెండు సమాజాన్ని ఎక్కువ ప్రేమిస్తూ ఉండాలా. ఈ గుణాన్ని ఎప్పుడైతే తను పెంచుకుంటాడో అది అతని బలం. కానీ ఇక్కడ సమాజాన్ని ఎప్పుడైతే ద్వేషిస్తున్నాడో తను బలహీనుడు అవుతున్నాడు అని. ఎందుకంటే పంచమంలో పడింది మనకి D27 లో లగ్నం. అట్లాగా తను సెల్ఫ్ లెర్నింగ్ అవట్లా, నేర్చుకోవట్లేదు, తను క్రియేటివిటీని పెంచుకోవట్లేదు తన వర్క్ లో. తను బలహీనుడు అవుతాడు. అంటే మనిషి ఎందుకు ఎదగలేకపోతున్నాడు, ఎందుకు పతనం అవుతున్నాడు అని చెప్పి ఒక D27 తో మనం డిసైడ్ చేయొచ్చు. అతను ఉన్న మైనస్ ఏంటి. ఇప్పుడు లగ్నం సేమ్ పడింది వాళ్ళ జాతకంలో. తన వ్యక్తిత్వాన్ని డెవలప్ చేసుకోవాలి, తన సెల్ఫ్ డెవలప్ చేసుకోవాలి. ఈ సెల్ఫ్ డెవలప్మెంట్ అతను లేదు. 10 మందిని ఎగతాళి చేయడం, 10 మందిని కించపరచడం చేశాడు, దెబ్బతింటాడు. లేదు 9th లో పడింది D27 లో వాళ్ళకి. ఇన్ కేసు వాళ్ళు కూడా గురువుల్ని కించపరచడం లాంటివి చేశారు, దెబ్బతింటారు. ఎందుకంటే 9th హౌస్ ఏమైంది, వాళ్ళ బలం. ఆ బలాన్ని ఏంటంటే వాళ్ళు తన ఎఫెక్ట్స్ వల్ల బలహీనం చేసుకోకూడదు. అదే అష్టమంలో పడింది. అష్టమం అంటే ఆల్మోస్ట్ ఒక రీసెర్చ్ మోడ్ అనమాట. ఒక పర్సన్ ఇన్సల్ట్స్, అవమానాలు గురవుతా ఉంటాడు. అయినా కూడా అతను ఏంటంటే రీసెర్చ్ వైపు వెళ్తా తన బలాన్ని పెంచుకోవాలి. అంటే ఆల్మోస్ట్ అత్తమామల కుటుంబం అనుకుందాం అనుకోండి, వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వటం, మంచి చెడు చూడటం, ఇలా చేసుకున్నాడు అనుకుంటే తను ఒక బలాన్ని పెంచుకుంటాడు. ఒక మనిషి బలం ఎక్కడ దాగుంది అనేది D27 లో కనబడుతుంది. అంటే ఫస్ట్ ఏంటంటే వాళ్ళ ప్లానెట్స్ ఎక్కడ ఉన్నాయి మనకు అనవసరం, ముందు వీళ్ళ లగ్నం ఏంటి అని. ఇలాగే D10 కూడా చెప్పొచ్చు మనం. ఇప్పుడు ఒక మనిషి జన్మ లగ్నం నుంచి D10 లగ్నం వచ్చి పంచమంలో పడింది అనుకోండి, ఇతను సెల్ఫ్ క్రియేటివిటీ ఉండాలి. అప్పుడు అతనికి ఏంటంటే కెరీర్ లో బాగుంటుంది. నేను సెల్ఫ్ గా నేర్చుకోనండి, ఏది నాకు ప్రాక్టీస్ చేయనంటే ఎవ్రీడే నేను చదవనంటే అతని కెరీర్ ఎక్కువ కాలం నిలబడ్డం, ఆ జాబ్ నిలబడకుండా దెబ్బతినే అవకాశం ఉంటుంది. అట్లా ఈ ద్వాదశ భావాల్లో జన్మ లగ్న D1 భావం లగ్నం నుంచి ఈ D10 లగ్నం ఎన్నో భావంలో పడిందని చూసుకొని ఆ భావాన్ని ట్రిగ్గర్ చేస్తే ఆ హౌస్ ని మనం కాపాడినట్టు. ఇప్పుడు ఇన్ కేసు నవాంశలో 5th లో పడింది అనుకుందాం మనం. నవాంశ అంటే ఆఫ్టర్ మ్యారేజ్ అనుకుంటాం. 5th అంటే ప్రేమ, భార్యకి డైలీ ఐ లవ్ యూ చెప్పడం, అంత హ్యాపీగా ఉంటాం. రెండు తను డైలీ ఒక క్రియేటివిటీగా ఉండటం, పిల్లల్ని బాగా ప్రేమించటం, పిల్లల కోసం బాధ్యతగా ఉండటం, ఇలా చేస్తున్నాడు కూడా సంసారం నిలబడింది. ఈ రెండు తప్పినాయి అనుకో సంసారం దెబ్బతింది. ఇట్లాగా మనకేంటంటే ఎక్కడ మైనస్ వస్తుంది, ఏ డివిజనల్ చార్ట్ దెబ్బతింటుంది, దానికి వీళ్ళ బిహేవియర్ ఎలా ఉంది, జన్మ లగ్నము ఆ డివిజనల్ చార్ట్ లగ్నం మధ్య డిఫరెన్స్ చూడాలి. ఇప్పుడు మనం చెప్పామనుకోండి, చంద్రుడు అబ్జర్వింగ్ లాగా ఒక మేన లగ్నం చెప్పాము, ఒక తులారాశిలో పుట్టాడు ఒక వ్యక్తి అనుకుందాం, సమ్ ఎగ్జాంపుల్.
జన్మలగ్నం నుంచి ఒక మీన లగ్నానికి ఒక మనిషి చంద్రుడు వచ్చి అతను తులారాశిలో పుట్టాడు. అదేమైంది 9th కి వాళ్ళ జన్మలగ్నానికి చంద్రుడు అష్టమంలో పడ్డాడు అంటే తను ఒక్కడే గొప్పవాడు, మిగతా వాళ్ళందరూ ఎదవలు అన్నట్టు బిహేవ్ చేస్తుంటాడు. ఎందుకంటే దీన్నే అష్టమ చంద్రుడు, అష్టమ దోషం అంటాం మనం. ఎందుకంటే వీళ్ళు ఎక్కువగా విభేదించేది గురువుల్ని. అష్టమంలో చంద్రుడు ఉన్నాడంటే లగ్నాత్ అష్టమంలో కూర్చున్నట్టే. అంటే 9th కి వేయిస్థానం కదా. వీళ్ళు ఎక్కువగా ఇన్సల్ట్ చేస్తుంటారు పబ్లిక్ ని. దీని వల్ల ఎవరు ఇబ్బంది పడుతుంటారు, తను సెల్ఫ్ ఇంటర్నల్ ఏంటంటే మానసిక క్షోభ అనేది ఉంటుంది. ఇగో వీళ్ళ బుద్ధికి మనసుకి సరిపోదు. ఇగో ఫ్యాక్టర్స్ వస్తాయి. వీళ్ళు కూడా అవతల వాళ్ళని అవమానిస్తూ ఉంటారు. మీరు చూడండి మన గ్రూప్ లో కొన్ని ప్రశ్నలు విపరీతమైన భయాందోళనతో అడిగిన క్వశ్చన్లు అడుగుతున్నాడంటే నేను బ్లైండ్ గా చెప్తా. ఈ 180 కనెక్షన్ లగ్నాత్ చంద్రుడి మధ్య పడి ఉండాలి, లేదా బుధ చంద్రుల మధ్యన కూడా 6-8 కనెక్షన్ అనపడి ఉండాలి. వీళ్ళు ఏంటంటే మనం ఎన్ని చెప్పినా వినరు, మళ్ళీ మొదటగా వస్తారు. ఒక సైకిక్ బిహేవియర్ ఉంటుంది వీళ్ళకి. ఇలా మనం ఏంటంటే ఈ అబ్జర్వేషన్, చంద్రుడు ఏదైతే ఉన్నాడో పాజిటివ్ అబ్జర్వేషన్ లో ఉన్నాడా, నెగిటివ్ అబ్జర్వేషన్ లో ఉన్నాడా అని చూడాలి. ఈ చంద్ర గురువుల మధ్య 6-8 పడింది. వీళ్ళు కూడా నేను ఒక్కడే గొప్పవాడిని, అవతల వాళ్ళందరూ ఎదవలు అన్నట్టు మనసు ఒప్పుకోదు. వీళ్ళ గొప్పతనం కోసం ఏంటంటే వాళ్ళు బిహేవ్ చేస్తుంటారు. ఇలాంటి చార్ట్స్ మీరు ఏంటంటే లైవ్ లో మన గ్రూపులు అడుగుతున్నప్పుడు ఒక మనిషి యొక్క పర్సనాలిటీ ఎలాగ డెవలప్ అయి ఉంది, వాళ్ళ మానసికంగా ఎలాంటి క్షోభ అనుభవిస్తున్నారో మీకు తెలిసిపోతుంది. చంద్రుడితో ఏ గ్రహాలైతే మనకి అపోజిషన్ లో పడతాయో ఆ సెక్టార్ లో వీళ్ళు ఏంటంటే నెగిటివిటీ ఉంటుంది. ఇప్పుడు సూర్యుడు చంద్రుడి నుంచి 2-12లో పడ్డా, 6-8లో పడ్డా కూడా వీళ్ళకి తొందరగా రోగం వస్తే తగ్గదు. రోగాన్ని తగ్గించేది ఎవరంటే సూర్యుడు అధీనంలో ఉంది. సూర్యుడు అమృత బాండం పెట్టుకుని ఉంటాడు రోగాన్ని తగ్గించడానికి. కానీ వీళ్ళ జాతకంలో లేదు. వీళ్ళకి రోగం వస్తే తగ్గదు. కొంతమందికి ఉంటుంది. రోగం రాదు, వస్తే ఒక్క సెకన్‌లో తగ్గిపోతుంది. అంటే సూర్యుడిని తీసుకుంటాం. ఒకడు బాగా బాధపడతాడు భాగ్యానికి సంబంధించి చంద్రుడికి, గురుడికి 6-8 కనెక్షన్ పడింది అని. ఒకడు లిక్విడ్ క్యాష్‌కి ఇబ్బంది పడుతున్నాడు, సుఖం లేదంటే చంద్రుడికి, శుక్రుడికి 6-8 పడిందని అంతే. సింపుల్ లాజిక్. ఎందుకంటే అబ్జర్వేషన్ లార్డ్ నెగెటివ్‌గా తీసుకుంటాడు. ఇప్పుడు చంద్రుడి నుంచి 6-8లో గాని, కేంద్రాల్లో గాని శుక్రుడు పడ్డాడనుకోండి, వీళ్ళకి స్త్రీల మీద సరైన ఒపీనియన్ ఉండదు. ఫ్యామిలీ డిస్టర్బెన్స్ నడుస్తుంది. డైవర్స్ కేసులు కూడా అవుతుంది. లేదంటే వీళ్ళ చంద్రుడు వీళ్ళ మనసు. శుక్రుడు అంటే స్త్రీ తీసుకుందాం. సింపుల్ గారకత్వం. కేంద్రం అంటే అపోజిషన్ 6-8 అన్నా కూడా ఇబ్బందే మళ్ళీ. వీళ్ళకి డైవర్స్ కేసులు నడుస్తుంటాయి. ఇట్లా మీరేంటంటే డివిజనల్ చార్ట్స్ అన్ని చూసినా కూడా లగ్నాత్ లగ్నం ఏ భావం అయింది, ఆ లగ్నాన్ని ఎలా పెంచుకోవాలి మనం బలంగా. చెడిపోయింది. చెడిపోయినప్పుడు ఆ చెడిపోయిన వైపు మన ప్రయత్న రూపంలో ఏంటంటే ఇబ్బంది పడాలి. ఇందాక చెప్పాను కదా. దోసిట్లో నీళ్లు పెట్టుకొని సూర్యుడు ఎదురుగా కూర్చొని సూర్య గాయత్రి మంత్రం చదివితే రోగం తగ్గిద్ది అని. ఎందుకు చెప్పాను? ఋషులు చెప్పింది అది. ఋషులు ఎందుకు చెప్పారు? నేను అంటే లగ్నం, నా శరీరం అని. నా చేతులు అంటే నా మూడో భావం. నీళ్లు తీసుకున్నాను మూడో భావం అంటే చంద్రుడిని కూర్చోబెట్టా మూడో భావంలో. నేను ఎవరు ఎదురుగా ఉన్నానంటే సూర్యుడు ఎదురుగా. సూర్యుడు ఎప్పుడు నా ఎదురుగా ఉన్నాడంటే తన సప్తమంలో కూర్చున్నాడు అని. నాకు సూర్యుడు సప్తమంలో కూర్చుంటే నా చేతిలో ఉన్న నీళ్లకి సూర్యుడు ఎక్కడ కూర్చున్నాడు? పంచమంలో కూర్చున్నాడు. చేతిలో నీళ్లు ఖాళీగా ఉంటాయా? సూర్యుడు యొక్క శక్తి కిరణాలను అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. నీళ్ళు ఎప్పుడైతే అబ్జర్వ్ చేస్తో మన అరిచేతుల్లో ఉన్న సెన్సెస్ ఏవైతే ఉంటాయో ఈ సెన్సెస్ మన టోటల్ బాడీ ఆర్గాన్స్ కంట్రోల్ చేస్తుంది. ఇది సైంటిఫిక్ రీజన్ మన ఋషులు మనకి ఇచ్చింది. అదే జ్యోతిష్ శాస్త్రంలో చెప్తాడు. అబ్జర్వింగ్ లాంటి చంద్రుడిని పెట్టేసి వదిలేసి వెళ్ళిపోయారు. ఇట్లాగా ప్రతి డివిజనల్ చార్ట్ మనం అనలైజ్ చేయాలంటే గనక కంపల్సరీ మనకేంటంటే ఒక అబ్జర్వేషన్ థియరీ అనేది ఉండాలి. చంద్రుడిని సెంటర్ చేసుకొని వెళ్ళండి. మీరు జ్యోతిష్యం నేర్చుకోండి. ఇక్కడికి వచ్చినప్పుడు స్టూడెంట్స్ ఎంతకాడికి నాకు అక్కడ ఉంది ఏమైంది, ఇక్కడ ఉంది ఏమైంది, ఒక్కొక్క చార్ట్ చెప్తారు. కొంతమంది విచిత్రంగా ఒక D1 చార్ట్ స్క్రీన్ షాట్ తీసి పెడుతుంటారు గ్రూపుల్లో. చెప్పండి ఇప్పుడు ఏమైద్ది అంటారు. ఈ ఏమైద్ది చెప్పండి అన్నప్పుడు మనకు ఇమీడియట్లీ అర్థమైపోవాల వీళ్ళ చంద్రుడికి లగ్నానికి సరిపోలేదు. అర్థమైందా? వీళ్ళ చంద్రుడికి బుధుడికి సరిపోలేదు. ఇలాంటి వాళ్ళు ఏంటంటే ఈ మానసిక స్థితిలో ఉంటారు. దేన్ని నేర్చుకోలేరు. గురువుకి షష్టాష్టమం పడింది చంద్రుడి నుంచి గురువుకి. వీళ్ళు గురువుల దగ్గర ఏది సరిగ్గా తీసుకోలేరు. ఒకటి ఆరో భావం లోపగుణాలు, అరిషడ్ వర్గాలు ఉంటాయి. వాళ్ళు గురువుల దగ్గరికి వెళ్ళి కూర్చోరు, నేర్చుకోరు. అష్టం భావం ఉంటాయి. నేనే పెద్ద ఇది, అవతల వాళ్ళది ఏముందని చెప్పి మానసిక గుణం ఉంటుంది. వీళ్ళు గురువుల దగ్గర ఏమి నేర్చుకోరు. ఎందుకంటే వీళ్ళ మనసు అనేది నేర్చుకోనిది. ఎందుకు నేర్చుకోండి? వీళ్ళ చంద్రుని సెట్ చేయండి. ఈజీగా కనబడుతుంది మీకు చాట్లో వీళ్ళు ఇలాగ ఉండారు, వీళ్ళ గుణం. వీళ్ళు నేర్చుకోలేరు, వీళ్ళకి రాదు విద్య అని. కొంతమంది అయితే అన్ని తగ్గించుకుంటారు. వాళ్ళకి జ్యోతిష్యం కూడా తెలియదు. బాగా డెవలప్ అవుతుంటారు. రీజన్ ఏంటంటే వీళ్ళ చంద్రుడి నుంచి గురువు బాగుంటాడు. ఏ పంచమనామాలను పడతాడు.
ఈ సూర్యుడు బాగుంటాడు, ఏ పంచమనామాలను పడతాడు, శుక్రుడు బాగుంటాడు. వీళ్ళు ఏంటంటే సరదా గురువులకి వెళ్తారు, మంచి రెస్పెక్ట్ ఇస్తారు. ఆ గురువు కూడా వీళ్ళ అన్ని డివిజనల్ చార్ట్లు చెక్ చేసి నువ్వు ఇలాగ వెళ్ళు బాబు, నీ అలైన్మెంట్ ఇదంటే వాళ్ళ జీవితంలో ఎదుగుతూనే ఉంటుంది. వాళ్ళకి సమస్యలు రావు, కష్టాలు రావు. వచ్చిన వీళ్ళ మనసు ఏంటంటే పాజిటివ్ రిజనింగ్ ఉంటుంది అందరి దగ్గర నుంచి, దేన్ని వ్యతిరేకించాలి. ఇప్పుడు బుధుడు అని అత్తమామలు అనుకున్నాం అనుకోండి, మాతులనే చంద్రుడికి బుధుడికి షష్టాష్టం పడింది, అత్తమామలు తిడతాం, బామ్మర్దులు తిడతాం, మరదలను తిడతాం చేస్తుంటాడు ఈ వ్యక్తి. మానసికంగా ఎన్నో ఇబ్బందులు పడుతుంటాడు. ఇదేంటంటే అతని యొక్క నర్వస్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో నర్వస్ సిస్టమ్ డ్యామేజ్ చేస్తుంది. ఒక చంద్రుడి నుంచి మనిషి రోగాన్ని చెప్పొచ్చు, ఇంకా డివిజనల్ చాట్లోకి వెళ్ళాం ఇంకా డీప్ గా చెప్పొచ్చు. అలాగా ఈ కనెక్షన్స్ ఎలాగుంటాయని, కాంబినేషన్ కనెక్షన్స్ అనేది మీరు ప్రాక్టికల్ గా నేర్చుకోవాలి, లాజిక్స్ నేర్చుకోవాలి. నేర్చుకున్నప్పుడు ఏంటంటే మీరు మనిషిని స్టడీ చేయాలి. ఫస్ట్ మనసును స్టడీ చేయండి చంద్రుడిని. వీళ్ళ మనసు దేని వైపు ఇష్టపడుతుంది, దేన్ని వ్యతిరేకిస్తుంది, ఏది తీసుకోలేకపోతుంది అని. ఇప్పుడు గురువు ఉన్నాడు అనుకోండి, గురువు ఏంటి ఇక్కడ ధర్మం న్యాయం అంటాం, ఇప్పుడు ఈయన హోంవర్క్ అయ్యేది ఉంటుంది, ఎథిక్స్ ఉంటాయి గురువు దగ్గర. ఈ గురువు దగ్గరికి వెళ్ళి అతను వెళ్ళలేకపోతున్నాడు, కారణం ఏంటంటే వాళ్ళ జాతకంలో గురువు మీద సరైన అవగాహన లేదు అని తీసుకోలేరు. ఈ గురువు కూడా ఏంటంటే ఆల్మోస్ట్ వాళ్ళకి ఇవ్వలేడు. ఎందుకంటే వాళ్ళ బిహేవియర్ చూడంగానే గురువు మనసు ఏంటి, అతను గురువు కష్టంలోకి వచ్చి కూర్చుంటున్నాడు, వాళ్ళ చంద్రుడు వచ్చి గురువు నుంచి నెగిటివిటీలో ఉన్నాడు, గౌరవ మర్యాదలు లేవు. అంటే పంచమ భావంలో కూర్చోవాలి ఎప్పుడైనా చంద్రుడు. వాళ్ళ మనసు గురువు నుంచి పంచమంలో కూర్చుందంటే ఏంటి, ఇక్కడ గురువు నుంచి ఒక శిష్యుడు వచ్చి కూర్చున్న లెక్క అనమాట. ఇక్కడ ప్రేమ అనేది యాక్టివేట్ అయ్యి గురువు ఏంటంటే అతనికి అంతా యాక్టివేట్ చేయగలుగుతాడు, బలం మొత్తం ఇవ్వగలుగుతాడు, మానసిక బలం ఇవ్వగలుగుతాడు, శారీరక బలాన్ని ఇవ్వగలుగుతాడు, అదృష్టాన్ని అంటే ఆపర్చునిటీ లక్కుని ఇవ్వగలుగుతాడు గురువు. రీజన్ ఏంటంటే అతను వచ్చి కూర్చున్న వ్యక్తి ఏ మనసుతో ఎటు కూర్చున్నాడు, మనసులో భక్తిభావంతో కూర్చొని పంచమంలో కూర్చున్నాడా, నెగిటివ్ ఆరాతో వచ్చి అష్టమంలో కూర్చున్నాడా గురువు ముందు అనేది తెలుస్తుంది. గురువుకి ఆరా తెలుస్తుంది. ఆ గురువు నోట్లోంచి వాక్యాన్ని రానియకుండా గురువు ఏం చేస్తాడంటే ఆపేస్తాడు. రీజన్ ఏంటంటే అవతల వ్యక్తి కూర్చున్న వ్యక్తి ఏ మానసిక స్థితిలో కూర్చున్నాడు. ఎందుకంటే ఆ మనసు రాగానే అక్కడ ఆ ప్లేస్మెంట్ అనేది ఆక్యుపై చేస్తుంది, అది హౌస్ ని. ఆ హౌస్ అనేది గురువు చెప్పలేడు ఇంకా, దాన్ని కట్ చేస్తాడు. కొంతమంది ఈగోతో కూర్చుంటారు, ఆ ఈగో ఏంటంటే అపోజిషన్ చేస్తున్నట్టు కూర్చుంటారు. ఇక్కడ కూడా గురువు వాళ్ళకి చెప్పలేడు. ఇప్పుడు మనిషి మాట్లాడుతున్నాడు అనుకోండి, ఇమీడియట్లీ కౌంటర్ వేయడానికి రెడీగా ఉంటాడు. అంటే గురువు నుంచి సప్తమంలో వచ్చి కూర్చున్నాడు వ్యక్తి అని, అపోజిషన్ చేస్తున్నాడు అని. ఈ గురువు ఏం చేస్తాడు, కౌంటర్ వేస్తున్నాడు, ఈ గోల మనకి ఎందుకని, ఎందుకంటే సైలెంట్ అయిపోతాడు. గురువు ఏంటి ఇక్కడ, గురువు ఏంటనే ఆల్మోస్ట్ జ్ఞానాన్ని పొందిన వ్యక్తి అని. జ్ఞానాన్ని పొందిన వ్యక్తికి విచక్షణ జ్ఞానం కూడా ఉంటుంది కాబట్టి ఈ గోల నాకెందుకని సైలెంట్ అయిపోయి కట్ అయిపోయి పక్క వెళ్తాడు. ఇలాగేంటంటే నేర్చుకునేటప్పుడు కానీ గురువుల దగ్గర మనం పొందేటప్పుడు కానీ ఏంటంటే మన మనసుని ఎక్కడ కూర్చోబెట్టుకుంటున్నాం అన్నది ఇంపార్టెంట్. అపోజిషన్ లో కూర్చోబెడుతున్నావా, నెగిటివిటీలో కూర్చోబెడుతున్నావా, మనం గురువు దగ్గరికి వెళ్ళి అంటే పుచ్చకుడే ఒక లక్షణంగా ఉంటుంది, శిష్యుడికి కొన్ని లక్షణాలు ఉంటాయి. లేకపోతే లోపగుణంతో కూర్చొని మనం గురువు దగ్గర తెలివితేటలు చూపిస్తున్నావా, అంటే నెగిటివిటీ ఇంటెలిజెన్స్ అంటారు. అంటే గురువు వెనకాల 12 ఇంట్లోకి వెళ్ళి కూర్చుంటాడు అతను. అంటే ఏ మనసుతో వచ్చి కూర్చున్నాడు, వాళ్ళ చంద్రుడు ఎక్కడ ఉంది, గురువు ఎక్కడ కూర్చున్నాడు. అలాగే మన దగ్గరకు ఒక జాతకం వచ్చినప్పుడు వాళ్ళ జాతక చక్రంలో చంద్రుడి నుంచి ఒక్కొక్క డివిజనల్ చార్ట్ లో ప్లానెట్స్ ఎలా కూర్చున్నాయి అదొకటే కాదు, ఒక్కొక్క డివిజనల్ చార్ట్కి వెళ్ళేటప్పుడు జన్మ లగ్నం నుంచి ఆ డివిజనల్ చార్ట్ ఏ లగ్నం అయింది, ఏ యాక్సిస్ లో వీళ్ళ బిహేవియర్ ఉంది, దీన్ని బట్టి ఏంటంటే మనిషిని మనం స్టడీ చేయగలుగుతాం. స్టడీ చేసి అతని లోపాలను ఎక్కడెక్కడ సరిదిద్దుకోవాలో చెప్పామనుకోండి, ఆల్మోస్ట్ జీవితాలు బాగుంటాయి. లోపాలను సరిదిద్దుకుంటమే అత్యంత రెమెడీ అనమాట. ఓకేనా సార్, అయిపోయింది సార్, తెలియజేసా సింపుల్ గా. Thank you very much, sir. ఓకే, థ్యాంక్ యూ సార్.